హాయ్ అండి, వెల్కమ్ టు ఆరికాస్ మామ్ హెల్దీ వ్లాగ్స్. ఈ రోజు మీకు బర్డ్ ఫ్లూ గురించి చెప్పడానికి వచ్చానండి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళలో కూడా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. కోళ్లను చంపేస్తున్నారు అండ్ కోడిగుడ్లను కూడా పగలగొట్టి పడేస్తున్నారండి. మీకు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అన్నది ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ ఫీవర్ ఎక్కువగా వస్తుందండి, చాలా ఎక్కువ ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్తో పాటు దగ్గు వస్తుంది. దగ్గు వచ్చినప్పుడు గొంతు నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కండరాల నొప్పులు అంటే బాడీ పెయిన్స్ వస్తాయి కదా, ఆ బాడీ పెయిన్స్ కండరాల నొప్పులు లాగా విపరీతంగా వస్తాయండి. వాంతులు, మోషన్స్ అనేవి కూడా, వాంటింగ్స్ మోషన్స్ రెండు ఉంటాయండి. ఇంకా ఇవే కాకుండా మీకు శ్వాసకోశ సంబంధం అంటే శ్వాస తీసుకోవడంలో చాలా ప్రాబ్లం ఉంటుందండి. శ్వాస తీసుకోలేరు. అలా శ్వాస తీసుకోలేని టైం అంటే అది మీకు ఎక్కువైనట్టండి. చాలా ఎమర్జెన్సీగా మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి అని చూపించుకునే దానికి ఒక సూచన అండి. గుర్తుంచుకోండి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వచ్చింది అని అంటే మీరు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలని గుర్తుంచుకోండి. ఫస్ట్ 45 డేస్లోనే మీకు కొంచెం కొద్దిగా ఈ లక్షణాలు కనిపించినా కానీ హాస్పిటల్కి వెళ్ళాలండి, డాక్టర్ని సంప్రదించాలి. ఇంకా దీనికి అసలు ఈ బర్డ్ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, పక్షుల వల్ల, పక్షి జాతి వల్ల ఈ బర్డ్ ఫ్లూ అనేది వస్తుందండి. బాతులు, చనిపోయిన పిచ్చుకలైనా, కోళ్ళైనా ఏదైనా సరే చనిపోయిన వాటిని ముట్టుకోవద్దండి. వాటి మలమూత్ర విసర్జనలు అవి కూడా ముట్టుకోవద్దు. మీరు ఆ ముట్టుకున్నా కానీ ఆ వైరస్ మనిషికి వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి అయితే కాదండి, అంటువ్యాధి కాదు, గుర్తుంచుకోండి. ఇంకా మీరు కొన్ని రోజుల పాటు ఈ చికెన్ అనేది తినకుండా ఉండండి. ఈ చికెన్ ప్లేస్లో మష్రూమ్స్, పన్నీరు, మీల్ మేకరు, ఆకుకూరలు కూడా చాలా బాగుంటాయండి. కరెక్ట్గా వండుకొని తింటే. కొన్ని రోజులు తినకుండా ఉంటే ఏమవుతుంది, అంతా అయిపోయిన తర్వాత ప్రాబ్లం వచ్చింది, ఈ 10 మినిట్స్ తినకపోతే బాగుండేదే అని అనుకునే బదులు అసలు ఫస్టే జాగ్రత్త తీసుకుంటే మంచిది కదండి. చాలామంది బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది, ఎగ్స్ బాగా బాయిల్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. కానీ అసలు తినకపోతే ఏమవుతుందండి, కొన్ని రోజులు తినకపోతే ఇంకా హ్యాపీ కదా. జాగ్రత్తగా ఉండండి. కొద్దిమంది అయితే తినడానికే పుట్టా అన్నట్టు కదా తింటారు. అలా అనుకోవద్దండి, బతకడానికే తినాలి అన్నట్టుగా ఈ కొన్ని రోజులు ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ. జాగ్రత్తలు తీసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.